స్మగ్లర్ ఎన్నో కేసులు నమోదై జైలుకెళ్లి వచ్చిన వ్యక్తి అలిపిరిలో చంద్రబాబు నాయుడు మీద మందు పాత్ర దాడి కేసులో నిందితుడు. వైసీపీలో చాలా మంది అభ్యర్థులకు ఫైనాన్స్ చేసిన వ్యక్తి. అలాంటి కొల్లం గంగిరెడ్డి బీజేపీలో చేరతానని ప్రకటించి విజయవాడ బయలుదేరాడు. అయితే ఉన్నట్టుండి బీజేపీ నాయకత్వం ఎవరి కొల్లం గంగిరెడ్డి అని ప్రశ్నించి అతనికి షాక్ ఇచ్చింది. మొత్తం మీద వైసీపీ నుంచి బీజేపీలో చేరడానికి గంగిరెడ్డి చేసిన ప్రయత్నం విఫలమైంది. అసలింతకీ ఆ దిశగా అతనికి సహకరించిందెవరు, అడ్డం పడిందెవరు? అంతర్జాతీయ నేర చరిత్ర ఉన్న వ్యక్తి కొల్లం గంగిరెడ్డి. ఎర్రచందనం అక్రమ రవాణాకు సంబంధించి అతని మీద చాలా కేసులున్నాయి. శేషాచలం అడవుల్లో దొరికే అరుదైన ఎర్రచందనాన్ని అక్రమ రవాణా చేశాడనే అభియోగాలతో పాటు 2003లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మీద అలిపిరి దగ్గర నక్సల్స్ మందుపాత్ర పేల్చిన కేసులో నక్సల్స్ కు సహాయ సహకారాలు అందించాడన్న ఆరోపణలు ఉన్నాయి. ఇక 2014, 2019 ఎన్నికల్లో వైసీపీకి ఆర్థిక సహాయం చేశాడనే ప్రచారం కూడా ఉంది. ఎర్రచందనం స్మగ్లింగ్ లో తనకు సాయపడిన పోలీస్ అధికారులకు తిరుపతి హాతీరాంజీ మఠం భూముల్లో విలాసవంతమైన విల్లాలు కట్టించి ఇచ్చాడంటారు. ఆర్థికంగా బలమైన నేపథ్యమున్న గంగిరెడ్డి మీద 2014-15 మధ్యకాలంలో కూటమి ప్రభుత్వం హయాంలో ఏపీ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. ఇంటర్పోల్ సాయంతో మారిషస్ నుంచి తీసుకురావడం అప్పట్లో పెద్ద చర్చకు దారితీసింది. నకిలీ పాస్పోర్ట్తో విదేశాలకు వెళ్లాడని కూడా అప్పుడు కేసు నమోదైంది. ఇలాంటి గంగిరెడ్డి సొంత నియోజకవర్గం అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు. చంద్రబాబు నాయుడు అలిపిరి కేసుతో పాటు కొల్లం గంగిరెడ్డి మీద కోర్టులో ఏకంగా 36 కేసులు నడుస్తున్నాయి. దీంతో పాటు 5 ఏళ్లుగా అనేక దందాలు నడిపాడని కూడా ఆరోపణలు ఉన్నాయి. ఈ మధ్యనే అతను రైల్వే కోడూరులో ఒక థియేటర్ కొనుగోలు వివాదంలో చిక్కుకున్నాడు. దీంతో స్థానిక పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని నోటీసు ఇచ్చి విడిచిపెట్టారు. ఆ సందర్భంగా అతడి అనుచరులు గొడవ చేయడంతో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్ అయి ఏకంగా మదనపల్లికి పిలిపించి రాత్రంతా కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో వైసీపీలో ఇబ్బందులు ఉంటాయని భావించిన కొల్లం ప్రస్తుతం రూట్ మార్చాడు. అతనికి ప్రస్తుతం రైల్వే కోడూరు టీడీపీ ఇన్ఛార్జితో సత్సంబంధాలు లేవు. అదే సమయంలో జనసేనలో చేరటానికి కూడా దారులు మూసుకుపోయాయి. దాంతో బీజేపీలో చేరడానికి నిర్ణయించుకున్నాడు. అందులో భాగంగా ఆయన ఏకంగా విశాఖపట్నంలోని ఒక బీజేపీ నాయకుడి సాయంతో బెంగళూరులో ఉన్న బీజేపీ పెద్దలతో సమాలోచనలు జరిపాడు. వారు అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జితో మాట్లాడారట. ఆయన స్థానిక నాయకులతో మాట్లాడితే వాళ్లు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా సరేగాని అలాంటి నేర చరిత్ర ఉన్నవాడితో కలిసి పనిచేయబోమని తెగేసి చెప్పారట. అప్పటికే బీజేపీలో చేరుతున్నానని గంగిరెడ్డి మీడియాకు లీకులిచ్చాడు. గురువారం మధ్యాహ్నం 11 గంటలకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పుకున్నాడు. అయితే 3 రోజులుగా గంగిరెడ్డి పార్టీలో చేరికను వ్యతిరేకిస్తున్న వారంతా సంఘ్ పరివార్కు గంగిరెడ్డి మీద ఉన్న కేసుల వివరాలతో పాటు జగన్మోహన్ రెడ్డితో ఉన్న సన్నిహిత సంబంధాల గురించి నివేదిక పంపారట. దాంతో సంఘ్ పరివార్ అతన్ని పార్టీలో చేర్చుకోవద్దని ఆదేశించిందట. 2003లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు మీద అలిపిరిలో జరిగిన దాడి కేసులో అతను కుట్రదారుడిగా అప్పట్లో కేసు నమోదైన నేపథ్యంలో అలాంటి వ్యక్తిని పార్టీలో చేర్చుకుంటే కూటమి మీద దాని ప్రభావం పడే అవకాశం ఉండడంతో గంగిరెడ్డికి బీజేపీలో దారులు మూసుకుపోయాయని అంటున్నారు. గంగిరెడ్డి చేరిక మీద మీడియా పురంధరేశ్వర్ని అడిగితే గంగిరెడ్డి ఎవరని ఎదురు ప్రశ్నించారు. మొత్తం మీద అధికార కూటమిలో చేరి ప్రశాంతంగా దందాలు చేసుకుందామనుకున్న గంగిరెడ్డికి అలా చెక్ పడింది.